నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగం. తెలంగాణలో మొట్టమొదటిగా లాభపడ్డది గంగపుత్రులే. గంగపుత్ర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత విజ్ఞప్తి. జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఆలూరు నుండి ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట వరకు బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర. అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో భారీగా వలసలు. ఆయా పార్టీల నుంచి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరిన నేతలు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటుపై అవగాహన సదస్సు నిర్వహించిన సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ప్రత్యేక అధికారి ధర్మనాయక్. మక్లూబ్ మండలం అమ్రాద్ మరియు తాండాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజిత. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలం కారేపల్లి తాండా, దేవన్పల్లి తాండాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50-60 ఏళ్లుగా పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని గిరిజనులు అడుగుతూ వచ్చిన గత పాలకులు కేసులు పెట్టారే కానీ పట్టాలివ్వలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలిచ్చామని తెలియజేశారు. తద్వారా గిరిజనులను వారి భూములకు వారినే రాజులను చేశామని అన్నారు. 10 ఏళ్ల క్రితం గిరిజన తాండాలు ఎట్లా ఉండేవో ఇప్పుడు ఎట్లా మారాయో మీకే బాగా తెలుసునని అన్నారు. ఎన్నో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తాండాల వారిని సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా చేసుకునే అవకాశం కల్పించామని, మట్టి రోడ్ల మీద ఎడ్ల బండ్లు కూడా కష్టమైన తాండాల రోడ్లను డాంబర్ రోడ్లు వేయించి రోడ్ల సౌకర్యం కల్పించామని తెలియజేశారు. తాండాల్లో కూడా సందుల్లో సీసీ రోడ్లు వేయించామని, తాండాలకు సైతం ఇంత పెద్ద ఎత్తున పనులు చేసిన నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తూ అడిగేది ఓటు మాత్రమేనని అన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త బీడీ పీఎఫ్ వచ్చిన కార్మికులకు బీడీ పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ జనవరిలోనే అర్హులైన వారందరికీ అందిస్తామని అన్నారు. పేదలకు ఏవైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్ద దవాఖానాలకు వెళ్తే ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ హయాంలో 2 లక్షలకు మించి ఉచిత వైద్యం అందేది కాదని అన్నారు. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలకు పెంచి మూడోసారి ముఖ్యమంత్రి కాగానే 15 లక్షలకు పెంచడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సరే, బయటంతా ప్రచారాలు జరుగుతున్నాయి, అంతా మీడియా హైపు, బయట వోకల్ సెక్షన్ హైపు తప్పిస్తే ఏమీ లేదు. గ్రౌండ్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు అన్నం తిన్నోనికి సున్నం పెట్టరు, అన్నం తిన్నోనికి కృతజ్ఞతగా ఉంటారు. తెలంగాణ ప్రజల యొక్క అది ఆనవాయితీ, ధర్మం. అది అంతా అట్లా ఎవరు ఉండరు. ఎవరో ఒకరిద్దరు పెట్టుకొని మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా అంటే నిజంగా ప్రజలకు కావాల్సింది ఏందో అవన్నీ కూడా జరుగుతున్నాయి. వ్యవసాయం మంచిగా కావచ్చు, పోడు పట్టాలు ఇచ్చి వాళ్ళ భూములకు భద్రత ఇచ్చుడు కావచ్చు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంటు మంచిగా వేయడం కావచ్చు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా వీధలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పెన్షన్లు 2,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 5,000 పెంచుతున్నాం అన్న విషయం కావచ్చు, రైతు బంధు కూడా 10,000 నుంచి 16,000కు పెంచుతున్నాం అన్న విషయం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఇవాళ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వమే ఉండాలా, కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉండాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చినారు. పైన ఎవరన్నా లీడర్లు వోకల్ సెక్షన్ ఏమని అనుకుంటే దానికి మేమేం చేయలేము. ప్రజలు ఎటు వేస్తే గట్టే గెలుస్తారు. 100% టీఆర్ఎస్ పార్టీ అబ్సల్యూట్ 2/3 మెజారిటీ అంటే 80కు పైగా స్థానాలతోటి టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. గంగపుత్రులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, మిషన్ కాకతీయ ద్వారా మొదట లాభపడ్డవారు గంగపుత్రులేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
గంగపుత్ర సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు మేలు చేకూరే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని, బీజేపీ కాంగ్రెస్ పార్టీ బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. గంగపుత్రులను మొదట గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో గంగాపుత్రులంతా ఏకత్రాటిపైకి వచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నియోజకవర్గంలో జీవన్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా మొదట లాభపడిన వారు గంగపుత్రులేనని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు నిండు కుండల్లా మారి చేపల పెంపకం పెరిగిందని, ప్రతి ఏటా గంగపుత్రులకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తుందని అన్నారు. దేశానికి తెలంగాణ గంగపుత్రులే ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గంగపుత్రులంతా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే మరెన్నో పథకాలు రానున్న రోజుల్లో అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. గంగ నీళ్లను మన చెరువులకు తీసుకొచ్చి ఆ చెరువులలో చేప పిల్లలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇంతకుముందు కాంగ్రెస్ వాడు బీజేపీ చేప పిల్లలు ఇచ్చిండా? గూళ్ళోళ్ళు అంటే ఆళ్ళోళ్ళు అనేది అలా తెలియకపోయేది. అమ్మతోడు చెప్తున్నాం. గూళ్ళోళ్ళు అంటే ఆళ్ళోళ్ళు, గంగాపుత్రుడు ఆళ్ళోళ్ళు, శ్రీలంక వాళ్ళని చెప్తుండే. ఇయ్యాల మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి ఆ చెరువులలో చేప పిల్లలేసి ఆ చేప పిల్లలను పెంచి మీకు వలలిచ్చి, మీకు లూనాలిచ్చి, మీకు డీసీఎంలు ఇచ్చి, చేపల మార్కెట్లు ఇచ్చి ఇయ్యాల చేపల ఎగుమతి దేశంలో అన్ని రాష్ట్రాలకు చేసే దమ్మున్న రాష్ట్రం గంగాపుత్రులు ఎవరంటే తెలంగాణ గంగపుత్రులు అని చెప్పి పేరు రాలేదు. సంఘం కట్టుకోవడానికి, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి, హోల్సేల్ మార్కెట్ కట్టుకోవడానికి 9,27,00,000 రూపాయలు మనకు రావడం జరిగింది. అందులో ఇతరత్ర కారణాల వల్ల కొంత డబ్బు వెనక్కి పోయింది. కానీ అందరితో కలిసి పనిచేస్తున్నా నేను మన సంఘ నాయకులతోని మన 9.27 లక్షలు ఏదైతే మన జిల్లాకు కేటాయించిండ్రో అది మళ్ళీ మనం వాపస్ తెచ్చుకుందామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన ఉపాధికి సంబంధించిన విషయం. మరి మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక మంచి ఫిష్ మార్కెట్ 50 లక్షల రూపాయలతో మంజూరు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక కొన్ని ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ముత్యంపల్లి, అమరాజ్ ఇందులో కొంచెం ఇబ్బంది ఉన్నాయి. ఆ ఇబ్బంది ఉన్న కాడ నేను ఎమ్మెల్యే గారు మన సంఘ నాయకులతో కూర్చుంటాం. అక్కడ చెరువు లేదు ఆ ఊరికి, దాంతోనే ఆవిడ ఉన్నటువంటి వాగు దగ్గరనే చెక్ డ్యామ్ కట్టి దాంట్లో చేపలు పట్టేటటువంటి అధికారాన్ని మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, దేశ భవిష్యత్తును మార్చివేస్తుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాషా భేదం లేకుండా దేశంలో 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలని, విస్తృత ప్రచారం చేయాలని విద్యార్థులకు సూచించారు. స్వీప్ జిల్లా నోడల్ అధికారి సురేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కే కీలకమని అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, రంగోలీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి చందర్, జిల్లా మహిళా సంక్షేమాధికారి ఎస్కే రసూల్ బే, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శైలి జిల్లాల్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల స్వామి, లెక్చరర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఎక్కువ శాతం 100% ఓటర్ను పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఒకటి ఏంటంటే ఓటర్ చైతన్య యాత్రలు, ఈ స్వీప్ యాక్టివిటీ చేయడమే కాకుండా ఎవరైతే ఓటర్లో పాల్గొంటలేరు మరి వాళ్ళు గుర్తించి, ముఖ్యంగా మీరు పీడబ్ల్యూడి అంటే యాక్చువల్గా డిజేబుల్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు ఆ ఓటర్ పోలింగ్ స్టేషన్ రాలేరు, వాళ్ళకు సౌకర్యంగా ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులు వాళ్ళకు తోడ్పాటు రారు అని ఒకటి. ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. ఎందుకు? పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఆ రోజు వాళ్ళు కోల్పోకూడదు. ముఖ్యంగా ఆ రోజు వాళ్ళ వేతనంతో పనిచేసే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఆ రోజు మరి కూలీ వాళ్ళ జీవనం అంటే పేదరి కుటుంబాలకు ఏ విధంగా చేరాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్కింగ్ హాలిడే అంటే వీక్ పేడ్ సాలరీ కూడా ఒకటి క్రియేట్ చేసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని అమ్రాద్ మరియు తాండాలలో రజితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, జీవన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, సంఘ భవనాల ఏర్పాటు చేసి అందరికీ అండగా నిలిచామని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఒక సేవకుడిలా పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 2014లో 15,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. 2018లో 30,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు 2024లో భారీ మెజార్టీతోని 70,000-80,000 మెజార్టీ వస్తుంది అని అనుకుంటున్నాము. జీవన్ అన్న హ్యాట్రిక్ చేయడం పక్క, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్క. ఆర్మూర్ నియోజకవర్గంలో 3వ సారి కూడా జీవన్ అన్ననే ఎమ్మెల్యే అవుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా నేను ఫస్ట్ టైం తిరిగిన, 2వ సారి తిరిగిన, 3వ సారి కూడా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అక్కను వచ్చినా సరే రాకున్నా సరే మేము అన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తాము. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆలూరు గ్రామ సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలూరు నుండి ఆర్మూర్ పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. ఆలూరు హనుమాన్ మందిరం నుండి పాదయాత్ర సిద్ధులగుట్ట వరకు కొనసాగింది. శివాలయం, రామాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలూరు మండల కేంద్రాన్ని ప్రకటించి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని, హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆలూరు నుండి ఆర్మూర్ పవిత్ర పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట వరకు కాలినడకన పాదయాత్ర చేస్తూ గుట్టపై ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరిగిందని, దారి పొడవునా ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు మా ఆలూరు గ్రామం నుండి 10 మంది భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలం మా ఆలూరు గ్రామ సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు గ్రామం నుండి నవనాథ సిద్ధేశ్వర ఆలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మేమంతా జీవనన్న గెలవాలని, ఆయన గెలుపు కోసం పాదయాత్ర జరిగింది. మా 100 పడకల ఆసుపత్రి కాకుండా నిత్య అన్నదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలే కాకుండా రైతులకు ఏం అవసరం ఉంటుందో అది కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. రైతు బంధు, అకస్మాత్తుగా రైతు ఎవరైనా చనిపోయినా కానీ కూడా వాళ్ళకు రైతు బీమా. ఈ కొత్త మేనిఫెస్టోలో పెట్టిందంటే రైతులే కాదు, తెలంగాణ ప్రజల ఎవరికి ఏం బాధ వచ్చినా కానీ నష్టపరిపోతే బాధ అవుతుందని చనిపోతే ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా ఏ కుటుంబం అయినా సరే అర్హులకు 5 లక్షలు ప్రకటించారు కేసీఆర్. గరీబీ వాళ్ళకు సుఖ కళ్యాణ లక్ష్మి, వాళ్ళని హాస్పిటల్లో ఉంటే సుఖ సీఎం రిఫండ్లు ఇప్పించి ఆర్మూర్ నియోజకవర్గంలోనే, రాష్ట్రంలోనే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే మన ఆర్మూర్ ఎమ్మెల్యే. సీఎం రిలీఫ్ ఫండ్ సుఖ ఆర్మూర్ నియోజకవర్గం నుంచే మన ఓలైతే హాస్పిటల్ ఉంటారో వాళ్ళకందరికీ సుఖ ఎక్కువ శాతంలో ఇప్పించిన ఘనత జీవన్ రెడ్డిదే దక్కుతుంది. మరి నెక్స్ట్ ఇండ్లు కానీ, గృహలక్ష్మి కానీ, అభివృద్ధి పనులు సుఖ కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే, మా ఆర్మూర్ ఎమ్మెల్యే ఉంటే మా ఆర్మూర్ మొత్తం సస్యశ్యామలం అవుతుందని. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ తగిన గుర్తింపునిస్తుందని హామీ ఇచ్చారు. సబ్బండ వర్గాలకు మేలు చేస్తున్న కేసీఆర్ పాలనపై ప్రజలందరికీ నమ్మకం ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ విద్యార్థులు ఆర్మూర్ పోస్ట్ ఆఫీస్ను, ఫైర్ స్టేషన్ను సందర్శించారు. పోస్ట్ ఆఫీస్లో జరిగే కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ స్టేషన్లో వాహనాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్రస్థాయిలో తపాలా కార్యక్రమాలు, ఫైర్ వాహనం పరిశీలించి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు, ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా సంక్షేమ అధికారి ఎస్కే రసూబీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే వివాహాలు చేయాలని, అంతకుముందు చిన్న వయసులో కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వాలని సూచించారు. బాలల కోసం ప్రభుత్వాలు ఎన్నో సురక్షితమైన పథకాలు తీసుకువస్తున్నాయని తెలిపారు. బాల న్యాయ చట్టం, ఫోక్సో చట్టం, విద్యా హక్కు చట్టం వంటి కీలక చట్టాలను అమలు చేస్తుందని అన్నారు. అనంతరం బాలల హక్కులపై విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భార్గవి, సూపర్వైజర్ నళిని, హెచ్ఎం మజిబుద్దీన్, డిహెచ్ఈడబ్ల్యూ జిల్లా సమన్వయకర్త స్వప్న, లింగ నిపుణురాలు సౌమ్య, పుష్ప, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి అపాయాలు రాకుండా ఆరోగ్యపరంగా అన్ని విధాల సమతుల్య ఆహారం ఇచ్చుకుంటూ ఆ బిడ్డ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మన యొక్క అభిప్రాయము. ఆ అభిప్రాయం పిల్లలకు అందరికీ తెలియజేస్తూ ఈ రకంగా మీరు కూడా తల్లిదండ్రులు చెప్పిన విధంగా చదువుకుంటూ జీవితంలో ముందుకు రావాలని, అలాగ చదువుకోకుండా ఎవరైతే తల్లిదండ్రులు 18 ఏళ్లలోపు పెళ్లి చేయాలని తలంచినా వెంటనే దాన్ని స్పెల్ అవుట్ చేయాలి, బయటకు చెప్పాలి, నలుగురితో షేర్ చేసుకోవాలి, రక్షణ పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో 80 ఏళ్లు నిండిన వృద్ధులకు, వికలాంగులకు అధికారులు ఓటింగ్ ప్రక్రియను పోలీస్ బందోబస్తు మధ్య ఇంటికి వెళ్లి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు మొత్తం 489 మంది ఉన్నారని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 12 బృందాలుగా వారి వద్దకు వెళ్లి పోలీస్ బందోబస్తుతో ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు. 12 బృందాలను నియమించి ఓటింగ్ వృద్ధులకు, తర్వాత వికలాంగులకు ఇంటి నుండే ఓటు నిర్వహించడం జరుగుతుంది. ఈ 12 బృందాలు నియోజకవర్గంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ సిబ్బంది, బిఎల్ఓలతో వారి ఇంటికి వెళ్ళే ఓటింగ్ని నిర్వహిస్తున్నారు. బాల్కొండ మండలం ఇత్వార్పేట్ గ్రామానికి చెందిన ఇటుకబట్టీల్లో కూలీగా చేస్తున్న నరేష్, పద్మ దంపతుల కుమారుడు చందు అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడంతో చందును గత 4 రోజులుగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇదే విషయం ఆకలి, అనారోగ్యంతో చనిపోయాడని ప్రముఖ పత్రికలలో ప్రచురితమైన వార్తను చూసి జిల్లా జడ్జి ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ నిమిత్తం ఆర్మూర్ సబ్ జడ్జి నజీం సుల్తానాకు ఇటుక బట్టీని సందర్శించి కుటుంబ సభ్యులను కలిసి
వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టి యజమానిని లైసెన్స్, మైనింగ్, కూలీలకు జీతాలు వంటి విషయాలపై ఆరా తీశారు. కూలీలు నివాసం ఉంటున్న ఇళ్లకు తలుపులు లేకపోవడం, వారికి నిత్యావసర సరుకులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, లేబర్ శాఖ సరైన పర్యవేక్షణ ఉంటే ఇలాంటి అమానుష ఘటన జరిగేది కాదని తెలిపారు. 5 years ఆకలి చావుతో చనిపోయాడని మా జిల్లా జడ్జి గారు నాకు ఒకసారి వెళ్ళండి అని నాకు డైరెక్షన్స్ ఇస్తే, మళ్ళీ మేము పెట్టే రిపోర్ట్ ప్రకారం అది ఫార్వర్డ్ హైకోర్టుకు చేస్తారని చెప్తే ఇవాళ రావడం అయింది. అలాగే మన ఎస్ఐ గారికి కూడా రమ్మన్నాం, అట్లే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రమ్మన్నాం. ఇక్కడ వచ్చి చూసింది ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఉండే అని, బట్ నేను అందరికీ ఎవరెవరు ఈ బ్రిక్ కిలని ఎవరెవరు పెట్టి బాల్కొండ మండల కేంద్రంలోని 16వ బూత్లో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టారు. ఉప సర్పంచ్ షేక్ వాహబ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు బూత్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో శ్రీరామాలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం రోజు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో విశేషమైనదని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని, స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి శ్రీరామకృష్ణ శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. కార్తీక మాసం నందు ఎవరైనా దీపదానం చేస్తే మహాపుణ్యం సంకల్పిస్తుంది. ఇది ఈ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వలన సకల దుఃఖాలపై, సకల హిందులపై, సకల పాప తొలిపి జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగం. తెలంగాణలో మొట్టమొదటిగా లాభపడ్డది గంగపుత్రులే. గంగపుత్ర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత విజ్ఞప్తి. జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఆలూరు నుండి ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట వరకు బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర. అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో భారీగా వలసలు. ఆయా పార్టీల నుంచి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరిన నేతలు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటుపై అవగాహన సదస్సు నిర్వహించిన సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ప్రత్యేక అధికారి ధర్మనాయక్. మాక్లూబ్ మండలం అమ్రాద్ మరియు తాండాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజిత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.